అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియో గో ప్రేమికుల కోసం చేస్తున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నది నంద్యాల పట్టణంలోని 1వ పట్టణ పరిధి అండి. అమ్మవార్షాల వీధి మరియు గాంధీ చౌకు ఈ ప్రాంతానికి సంబంధించిన వీడియో అండి ఇది. గత 20 రోజుల క్రితం నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక గోమాత నిండు గర్భిణి కుక్కకాటు గురయ్యి రక్త స్రావం జరుగుతూ రోడ్డు మీద తిరుగుతూ ఉంటే చూడొచ్చు మీరు. ఇక్కడ రక్తస్రావము జరుగుతూ ఉంటే కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే రెస్పాన్స్ కూడా లేదు. మళ్ళీ నంద్యాల పట్టణంలో ఇన్ని సేవా సంస్థలు ఉన్నాయి, పేరుకు మాత్రమే సేవా సంస్థలు, గోసేవకులు, గో సంఘాలు, గోరక్షకులు. మరి ఇక్కడ చూస్తేనేమో నంద్యాల నిండా ఆవులు. వీటిని ఎవరు కాపాడాలి? ఇలా రోడ్డుపై అడ్డంగా ఉంటే ప్రతినిత్యం యాక్సిడెంట్లు, ఒకవైపు యాక్సిడెంట్లు, ఇంకోవైపు మీకు తెలుసు ఏం జరుగుతుండే విషయము, ఇది విషయము. కాబట్టి ఇప్పటికైనా గోసేవ పేరుతో వచ్చే వారికి అడగండి, మీరు ఏం సేవ చేస్తున్నారు? నంద్యాల పట్టణంలో ఇన్ని గోవులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ ఆలోచించండి. ఆలోచించిన తర్వాతనే మీరు ముందుకెళ్ళండి. చూడండి ఎలా ఉందో పరిస్థితి ఇక్కడ. ఇది సాక్షాత్తు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ముందర ఇలా జరిగింది. ఈ విషయమై నేను అధికారులకు ఫోన్ ద్వారా సంప్రదిస్తే, సార్ మా దగ్గర స్ట్రెచ్చర్ లేదు, తీసుకెళ్ళి వెళ్ళారు లేరు, మీరే తీసుకోండి అన్నారు. నేను ఏకాకిని, రాత్రి 9 గంటల సమయం. ఈ విషయమై నేను హిందూ గ్రూపులో పోస్ట్ చేశాను, గోశాల గ్రూప్లో పోస్ట్ చేశాను, కానీ ఎవరు స్పందించలేదు. ఇది మిత్రులారా, చూడండి ఒకసారి. ఓం నమః శివాయ. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇక్కడున్న సమస్య అందరికీ అర్థం కావాలి. జై శ్రీ